ఇదంతా ఇంకా కలలానే ఉంది నాన్న. అవును తల్లి, ఆ కలే నిజమైంది. అంతా ఆ దేవుని దయ. మా కనకాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో ఆ పైవాడు ఎప్పుడో రాసేశాడు. మనమే తొందరపడి బాధపడ్డాం. ఇప్పుడు జాగ్రత్త పడదాం గౌరీ. విహారీ, యమునా, తాతయ్య, చాలా ఏళ్ల తర్వాత ఇల్లు కళకళలాడుతూ ఉంటే చూస్తున్నాను రా. వసుదా, వసుదా, అక్కకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం సిద్ధం చేసావా? చేశానమ్మా. వాళ్ళొచ్చాక ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగుండదు, ముందే చెప్తున్నాను. ఆ మాట ముందు నేను నీకు చెప్పాలి. అమ్మ పద్మ, కూర్చోమ్మా, కూర్చోండి, కూర్చోండి అల్లుడు గారు. నాన్న, ఇల్లు బాగుంది కదా? బాగుందమ్మా. అమ్మా పద్మ, ఇల్లు ఏమీ మారలేదు కదా? అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదమ్మా? అన్నీ గుర్తుకొస్తున్నాయి నాన్న. నాకు జరిగిన అన్యాయం కూడా. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం తల్లి. వదినా, ఎలా ఉన్నావు? బాగున్నారా అన్నయ్య? బాగున్నామమ్మా. ఏం చదువుతున్నావమ్మా? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అత్తయ్య. పద్మాక్షి, నే పుట్టినింటికి రావడానికి 25 ఏళ్లు పట్టిందా? ఇదంతా విహారి వల్లే సాధ్యమైందమ్మా. 25 ఏళ్ల కోపాన్ని ఒక్క మాటతో ప్రేమగా మార్చేశాడు. ఎలా ఉన్నావక్క? నేను బాగున్నాను. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళాక నా తర్వాతి స్థానం నీదే కదా. అందర్నీ కంట్రోల్లో పెట్టుకున్నావా? అమ్మ మాకంత అవకాశం ఇవ్వదులే అక్క. ఒకవేళ ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఇంటిని మేనేజ్ చేసే కెపాసిటీ నీకు లేదు. అత్తయ్య కాబట్టి ఇప్పటికీ ఇల్లు ఇల్లులా ఉంది. చారుకేశవ, బాగున్నావా? అనయ్య, మనకేంటన్నయ్య సూపరు. విహారీ,
ఇంట్లోంచి వెళ్ళిపోయిన నా కూతుర్ని తిరిగి రప్పించావు. తెగిపోతుంది అనుకున్న బంధాన్ని మళ్ళీ కలిపావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలరా? మనవాడిగా ఇది నా బాధ్యత తాతయ్య. అలా ఆలోచించడం నీ గొప్పతనం రా. ఇది మీ ఆలోచన కదా. ఏంటి తాతయ్య, క్రెడిట్ అంతా నీ మనోడికేనా? ఈ పెళ్లి కొప్పుకున్నాను, ఆ క్రెడిట్ నాకు కూడా దక్కాలి. అబ్బో, నా మనవరాలు మాటలు బాగా నేర్చిందే. అది మాటలు నేర్చడం ఏంటమ్మా, మాటల పుట్ట. నానమ్మా, నీ కోరిక తీరిందా? మరి మా కోరిక మీ షష్ఠి పూర్తి వేడుక ఘనంగా చేయడం. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అబ్బబ్బబ్బబ్బ, సిగ్గే. పోరా మనవడా, పెళ్ళంటే ఎవరికి మాత్రం సిగ్గుండదు. తాతయ్య, అందరూ కనిపిస్తున్నారు. అంబిక ఎక్కడా? అంబిక ఇంకా కిందకి రాలేదా? అంబికా, అమ్మా అంబికా, అమ్మా అంబికా. అక్కొచ్చిందమ్మా. వస్తున్నాను. కయ్యానికి కాలు దువ్విన అక్క చేత వియ్యం అందుకునేలా చేశారా? శాశ్వతంగా దూరం అయిందనుకున్నది ఇంటికి తిరిగొచ్చింది. నేను అనుకున్నది సాధించాలంటే నేను పక్కగా ప్లాన్ చేయాలి. ఈ ఇంటికి ఎంత త్వరగా దగ్గరయ్యారో అంతే త్వరగా దూరం చేయాలి. చేస్తాను. అసలు ఈ ఇంట్లో నేను ఇలా చూస్తానని అనుకోలేదక్క. ఏంటి పెళ్లి కూతురా, ఎలా ఉన్నావు? త్వరలోనే మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. అత్తయ్య, మా పెళ్లి కంటే ముందు ఈ యువజంటకి షష్ఠి పూర్తి వేడుక చేయాలి. తాతయ్య అమ్మమ్మని రెడీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈవెంట్ గ్రాండ్ గా చేసే బాధ్యత నువ్వు తీసుకోబావా? ఆఫ్ కోర్స్, ష్యూర్. వావ్, కొత్త జంట పాత జంటకి షష్ఠి పూర్తి గ్రాండ్ గా చేయబోతున్నారు. మనందరం సెలబ్రేషన్ చేద్దాం. రాక అమ్మమ్మ, రామమ్మ. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఉన్నావు? నీ నాన్న సంతోషపడే సమయం ఇది. ఆయన అక్కడ హ్యాపీగానే ఉంటారు. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావా లేదా? 20 ఏళ్ల తర్వాత గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోయినట్టయింది. మనసు తేలికైపోయింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందమే కాదు, ఈ ఇంట్లో నువ్వు కోల్పోయిన గౌరవం కూడా తిరిగి వస్తుంది. వచ్చేలా చేస్తానమ్మా. ఏంటయ్యా, అమ్మాయి పెళ్లి ఖాయమైందని పెళ్లి చీర నేద్దాం అనుకుంటున్నావా? లేదు గౌరీ, కనకం పెళ్లి చీర నేను నెయ్యను. అలా అంటున్నావెందుకయ్యా? నా చెయ్యి మంచిది కాదు గౌరీ. నా చేత్తో నిశ్చితార్థం చీర నేసినందుకే ఆ పెళ్లి అలా ఆగిపోయిందేమో అనిపిస్తుంది. అవేం మాటలయ్యా, తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. ఇందులో నువ్వు చేసిందేముంది?
నాన్నా ఏంటి నాన్న నువ్వు ఒకప్పుడు అంతా మన మంచికే అని ఏ విషయాన్నైనా మంచి జరుగుతుంది అని ఆలోచించేవాడివి. మా నాన్న మనసు బంగారం కాబట్టి మనకంతా మంచి జరుగుతుందని నమ్ము నాన్న. నీ వాక్కు నీ నమ్మకం నిజమవ్వాలి తల్లి. ప్రకాష్ బాబు ఫోను. చెప్పు బాబు, పెళ్లి విషయం గురించే మాట్లాడదాం అనుకుంటున్నావు, అంతలో నువ్వే ఫోన్ చేశావు. అవునా అంకుల్, నేను కూడా పెళ్లి గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. అవునా, ఏంటో చెప్పు బాబు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి త్వరగా జరిపించేద్దాం అంటున్నారు. పెళ్ళైన వెంటనే అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా అవి చేయించాలి కదా అంకుల్. అవును బాబు, చేయించాలి కదా. అలా చేయించాలంటే పెళ్లి సర్టిఫికేట్ లాంటివి కావాలంకుల్. అది కావాలంటే రిజిస్టర్ మ్యారేజ్ జరిపించాలి. రిజిస్టర్ పెళ్ళా? ఆ తర్వాత కావాలంటే మనం ఘనంగా పెళ్లి జరిపించుకోవచ్చు. అంటే సర్టిఫికేట్ కోసం మాత్రమే ఆ పెళ్లి. ఒక్కసారి ఆ సర్టిఫికేట్ మన చేతికి వచ్చేస్తే అమెరికా వెళ్ళిపోవడానికి వీసా రెడీ అయిపోతుంది. సరే బాబు, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. ఇదిగోండి అంకుల్, ఆంటీ మాట్లాడతారంట. నమస్కారం అన్నయ్య. నమస్తే చెల్లెమ్మ, బావగారు బాగున్నారా? అంతా బాగున్నారన్నయ్య. నెక్స్ట్ వీక్ లో పెళ్లి, మీకేం అభ్యంతరం లేదు కదా? అంటే ఇంకేం లేదన్నయ్య, పెళ్ళవగానే అబ్బాయి అమ్మాయి కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని. మాట్లాడు. అబ్బాయి వెళ్ళిపోయాక నిదానంగా వీసా అన్నీ చూసుకొని ఆ తర్వాత అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తాం? అలాగే చెల్లెమ్మ, ఇద్దరినీ కలిపే పంపుదాం. ఆ రిజిస్టర్ పెళ్ళేదో రేపే చేయిద్దాం. ఓకే అన్నయ్య గారు, ఇలా మంచిది. ఇదిగోండి, ప్రకాష్తో ఒకసారి మాట్లాడండి. ఏర్పాట్లన్నీ చేసేది ప్రకాషే కదా. చెప్పండి అంకుల్, మీకు అంతా ఓకే కదా? అంతా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు బాబు. ఆ ఏర్పాట్లేవో త్వరగా జరిపించేసాయి. జరిపించేసి అంకుల్. కాకపోతే ఏమైంది బాబు? ఏదైనా సమస్య? సమస్య అంటే పెద్ద సమస్య ఏమీ కాదు అంకుల్. ఏదైనా పర్లేదు బాబు, నాతో చెప్పు. ఏం లేదు అంకుల్, మనం మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి అన్నీ రెడీ చేసినా కూడా వీసా త్వరగా రావాలంటే అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో కనీసం అదే ₹1,00,00,000 ఉండాలి. ఓహో, అప్పుడే అబ్బాయితో పాటు అమ్మాయిని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ డిపెండింగ్ వీసా మీద త్వరగా పంపించగలం. ఇప్పుడు వాడి దగ్గర అంత డబ్బు అడ్జస్ట్ కాలేదు అంకుల్. అంటే అమెరికాలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేశాడు. అందుకే మీరేమైనా కొంచెం అడ్జస్ట్ చేయగలరేమో అని అడగమని నాతో చెప్పారు. మరి అది అంటే మిమ్మల్ని అడగడానికి వాడికి కొంచెం మొహమాటం అనిపించింది. అమెరికా వెళ్ళిన 2-3 నెలల్లో మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తా అని చెప్పమన్నాడు. అయ్యో, తిరిగివ్వడానికి నేనేమైనా అప్పుగా ఇస్తున్నానా బాబు? నా కూతురు కోసమే కదా బాబు నేను ఇచ్చేది. అది తన హక్కు బాబు. సరే బాబు, నేను ఎలాగోలాగ డబ్బు సర్దుబాటు చేసి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వైతే ఏర్పాట్లు మొదలుపెట్టు. సరే అంకుల్, మీకు డబ్బులు సర్దుబాటు అవ్వగానే నాకు ఫోన్ చేస్తే వాడు అఫీషియల్ అకౌంట్ నెంబర్ మీకు ఇస్తాను. అందులోనే డబ్బులు వేసేద్దరు కానీ. మంచిది బాబు. ఉంటాను అంకుల్. అంకుల్ మనకు పూర్తిగా చిక్కుకున్నాడు. ప్రకాష్, సాధించావురా. కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఒకేసారి ₹1,00,00,000 లాటరీ తగిలింది. గౌరీ, నేను సర్పంచ్ గారింటికి వెళ్ళి
పొలం అమ్మకం గురించి మాట్లాడొస్తాను. పొలం అమ్ముతారా? దేనికండి? దేనికంటే అబ్బాయితో పాటు మన అమ్మాయిని కూడా అమెరికాకి పంపించాలంటే అదేంటిది వీసానో గీసానో అది కావాలంట. దానికి బ్యాంకులో డబ్బులున్నట్టు కూడా చూపించాలంట. అల్లుడు గారేమో అమెరికాలో పెట్టుబడి పెట్టి వచ్చేశారు. అనుకోకుండా పెళ్ళి వచ్చేసింది కదా, కంగారు పడుతున్నారంట. అదేదో పొలం అమ్మి మనం ఇచ్చేస్తే పోలా? వద్దు నాన్న, మీరు పొలం అమ్మద్దు. అమ్మకపోతే ఎలా తల్లి? నీ పెళ్ళి ఘనంగా చేయొద్దు? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను సరే, కానీ నీకు అమ్మకి ఆధారం ఆ పొలమే కదా నాన్న. అదే లేకపోతే మీరు ఎలా బ్రతుకుతారు? ఈ ఒంట్లో రక్తం ఉన్నంత వరకు చెమటోడ్చి మరీ సంపాదిస్తాను తల్లి. అయినా దేవుడు చల్లగా చూసి నువ్వు సంతోషంగా అత్తారింటికి వెళ్తే చాలమ్మా. మాదే ఉంది, ఎలాగైనా బతికేస్తాం. అది కాదు నాన్న. కనకం, అడ్డు చెప్పకమ్మా. అదృష్టం కొద్దీ వచ్చిన సంబంధం. ఎలాగోలా పెళ్ళైతే జరుగుతుంది కదా, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. నా మాట వినండి నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు గౌరీ. కుదిరితే రేపే రిజిస్టర్ పెళ్లి పెట్టుకోవచ్చు. నువ్వన్నీ సిద్ధంగా ఉంచు. నేను వెళ్ళి పొలం విషయం మాట్లాడేసి వస్తాను. అలాగేనండి. రంగా బాబు, అక్కడ పూలన్నీ కొంచెం ఎక్కువగా కట్టించు. బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, గ్రాండ్ ఇయర్కి మాత్రం ఎక్కడా తగ్గకూడదు, సరేనా? అలాగే బాబు. సరే, ఇగో తీసుకో. ఏంటి రోయ్, తెగ హడావిడి చేస్తున్నావు? రేయ్ అరే బావా, ఎప్పుడొచ్చావరా? లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో అని నువ్వు ఇస్తున్న ఎలివేషన్ టైంలో వచ్చానురా. మరి మా గ్రాండ్ పా వెడ్డింగ్ అంటే గ్రాండ్గా ఉండాలి కదా. నువ్వు ఎక్కడుంటే అక్కడ గ్రాండ్ ఇయర్ ఆటోమేటిక్గా వస్తుందిరా. కానీ నా పెళ్ళే నువ్వు లేకుండా చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఏముందిరా, నాకు అమ్మైనా నాన్నైనా అన్నైనా ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే కదరా. నువ్వున్నావున్న ధైర్యంతోనే నేను ఈ పెళ్ళికి రెడీ అవుతున్నాను. కానీ నువ్వు ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు. అదేరా ఆలోచిస్తున్నాను. గ్రాండ్ పా పెళ్ళి నైట్ కదరా. ఒరే, కొంపదీసి నువ్వు ఈ నైటే పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? లేదురా, పెళ్లి రేపు ఉదయమే చేసుకుంటున్నాను. రేయ్, నిజంగానా? అవునరా. రేయ్, రేపేనా? వావ్, క్రేజీరా. రేయ్, ఇంత సడన్ గా అంత పెద్ద సర్ప్రైజా? రే, నువ్వు సూపర్ రా. అయినా ఇంత ఫాస్ట్ గా నువ్వు ఎలా ఫిక్స్ చేసుకున్నావు? నేను కాదురా, వాళ్లే ఫిక్స్ చేశారు. రేపు ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్, తర్వాత వాళ్ళ ఊర్లో రిసెప్షన్. ఓ సూపర్ రా, సూపర్. మరి ఇంకేంటి, ఏర్పాట్లన్నీ అయిపోయా? రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు ఏముంటారా? ఒక రిజిస్టరు, 2 దండలు, 3 ముళ్ళు, 4 సాక్షులు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నా పక్కన ఉండాలరా, ఉండాలంతే. ఎవడ్రా నువ్వు? అసలు ఎవడ్రా నువ్వు ఇవన్నీ నాకు చెప్పడానికి? నాకు తెలీదరా నీతో ఉండాలని? అరే నాకు తెలీదా నీకన్నీ నేనే అని? అరే నాకు తెలీదా అంటున్నాను. రే, ఈ యాంగిల్ నీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదురా. రేయ్, ఫ్రెండ్తో కాక ఇంకెవరితోరా ఇంత సరదాగా ఉండేది? కరెక్ట్ రా, నువ్వు ఆల్వేస్ కరెక్ట్. విహారీ, ఒకసారి ఇలా రా నాన్న. తాతయ్య వస్తున్నా. అరే, అటు తాతయ్యతో ఏదో పని ఉన్నట్టుంది, నేను వెళ్తాను. రేయ్, యూ డోంట్ వరీరా, నీ పెళ్ళికి మాత్రం నేను పక్కాగా వస్తాను, ఓకే? పెళ్ళికి పెళ్లి కొడుకు లేకపోతే ఎలా? ఎలాగైనా లాక్కెళ్తాగా. నిన్ను అక్కడ ఇరికిస్తా, నేను డబ్బులతో చెక్కేస్తా. చెప్పండి సార్. తర్వాత మా ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, ఫుడ్ వస్తుంది, తినేసి ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి. రేపు రిజిస్టర్ మ్యారేజ్,
అది అవ్వగానే మీ పేమెంట్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే, ఎనీ టైమ్ ఎనీ క్యారెక్టర్, జస్ట్ కాల్ అగైన్. యూనియన్ కార్డ్ కూడా ఉంది. నువ్వు ఉండవమ్మ తల్లి, ఇక్కడ అసలే ఫుల్ టెన్షన్గా ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్. 20 ఏళ్ళు అందరికీ దూరంగానే ఉన్నా మనిషిలో గ్లామరు, తలలో పొగరు అలాగే ఉన్నాయి.